హాయ్ పిన్ని, ఏం చేస్తున్నావు? ఆనియన్స్ కట్ చేస్తున్నా. ఏం కర్రీ? మటన్ కర్రీ, ఇంకా చికెన్ కర్రీ, ఇంకా బగారా. మరి కొంచెం తింటావారా? తింటారా? హాయ్ అత్తమ్మ, నువ్వేం చేస్తున్నావు? వస్తున్నా బగారకు. బగారా రైసా? ఇవన్నీ మేము వంటలు తెచ్చుకున్న సామాన్లు నైసి. ఇగో ఇది పూరీలకు. దీనికి ఎందుకమ్మా? పూరీలకు రా. ఈ పిండితో చేస్తే సాఫ్ట్ అయితే అని నానబెట్టినాము, మంచిగా పాలతో నానబెట్టినాము. ఇది మటన్, ఇది గ్రేవ్ రావడానికి మిక్స్లో పట్టుకున్న దాన్ని ఏమంటారు మసాలా అన్ని మిక్స్ చేసుకున్నాము. గ్రేవ్కి ఆనియన్స్, ఇది చికెన్ మసాలా, ఇది బగారకు, ఇది ఆయిల్, ఇది కట్ చేయడానికి, ఇది పూరీలకు, ఇది అల్లము. ఇవల్లే పట్టుకున్నాము, టేస్ట్ ఉంటుందని అల్లము. ఇది ఇప్పుడే తెంపుకొచ్చిన మా బిడ్డ, మా పెద్ద బిడ్డ తెంపుకొచ్చింది. మరీ ఆకృతను కూడా తెంపేసింది ఎక్కడెక్క ఉన్నాయి. ఇదేమో ఇంటి దగ్గరనే, ఇంటి దగ్గరనే మా పెద్ద ఆడబిడ్డ పెట్టింది పుదీనా ఆకులు, అవి తెంపుకొచ్చింది. ఇవి కొనుక్కొచ్చినాయి, పెట్టడం లేదు, చేనులో పెట్టలే ఇంకా మా అక్కళ్ళు. అవి కొత్తిమీర కూడా కొనుక్కొచ్చిండ్రు. ఆనియన్స్ మంచిగా చిన్నప్పుడు నేను మా ఇంటికాడ ఏడవలేదని మా ఆడబిడ్డలు ఉల్లిగడ్డలు కోయమంటే కోసాను. ఇక కళ్ళ నుంచి ఎప్పుడు నీరు వాళ్ళ తమ్ముడు రానిరు కానీ ఆలుగడ్డలు అయింది ఉల్లిగడ్డలు కోస్తూ ఉంటే వాటర్ కారుతూ ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ మీకు తెలిసినాయే, లేడీస్ వస్తుంది. ఇవన్నీ బగారా మసాలాలు. మేము మా ఆడబిడ్డ కవర్లల్లో దుట్టదు, కొంచెం బాగా నీట్నెస్. ఇది పసుపు, ఇది సాల్ట్, ఇది ధనియాల పొడి, ఇది కారము. ఆల్మోస్ట్ ఇంకా అందులో అన్ని బౌళ్ళల్లో కూడా పెట్టేసాము. చూడండి, మా చిన్న పిల్లలకి అన్ని బట్టలు తీసుకొచ్చినాము. ఇగో ఇది చారు, మా పెద్ద బిడ్డ తీసుకొచ్చింది చారు. ఇది మూత రావట్లేదు. ఇది మా పెద్ద